విద్యార్థుల్లో పుస్తక జ్ఞానంతో పాటు ఆచరణాత్మక విజ్ఞానం, సృజనాత్మకత నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రతి శనివారం పాఠశాలలో నో బ్యాగ్ డే కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించాలని ఎర్రగొండపాలెం మండల విద్యాశాఖాధికారి ఆంజనేయులు సూచించారు. నో బ్యాగ్ డే సందర్భంగా ఎంఈఓ ఆంజనేయులు ఎర్రగొండపాలెం మండలం చెర్లోతండ గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా చెర్లోతండ పాఠశాల విద్యార్థులను సమీపంలోని దానిమ్మ తోటకు తీసుకెళ్లి పండ్ల సాగు విధానాలు, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై రైతుల ద్వారా అవగాహన కల్పించారు. అలాగే కొత్తపల్లి పాఠశాల విద్యార్థులను బొప్పాయి నర్సరీకి తీసుకెళ్లి షెడ్నెట్ లో బొప్పాయి మొక్కల పెంపకం, సాగు పద్ధతులు, నర్సరీ నిర్వహణ, షెడ్నెట్ ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలను రైతు ఆంజనేయులు వివరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ నో బ్యాగ్ డే రోజున విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం అందించే విధంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రకృతి, వ్యవసాయం, పర్యావరణం వంటి అంశాలపై ప్రత్యక్ష అనుభవం కల్పించడం ద్వారా విద్యార్థుల పరిశీలన, ఆలోచన, సృజనాత్మకత, జీవన నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. ప్రతి పాఠశాలలో నో బ్యాగ్ డేను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు ఉపయోగపడే కార్యాచరణలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపాలెం ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, చెర్లోతండ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు సోమానాయక్, సోనిబాయ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.